వృషభ రాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయండి? చాలా వరకు ఉన్నాయి. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి అంటే మనం చేసే ప్రతి పని అభివృద్ధి వైపు ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో రవికేతువులు దశమంలో, లాభంలో బుధ శుక్రులు, పంచమ బృహస్పతి యోగం. చాలా గొప్ప విషయం ఇది. 5వ స్థానంలో గురువు ఉండటం చాలా విశేషం. అలాగే లాభంలో శుక్రుడు ఉండటం చాలా విశేషం. బుధుడు నీచలో ఉన్నప్పటికీ కూడా నీచ భంగమై ఇక్కడ శుభాన్ని ఇచ్చేటటువంటి మంచి కాలం. మంచి పనులు చేసి సమాజంలో గుర్తింపుని సాధిస్తారు. అధికారుల ప్రోత్సాహంతో అభివృద్ధిని అందుకుంటారు. ఎవరైనా ప్రోత్సాహాన్ని ఇచ్చారు అంటే అది శుభ గ్రహయోగంగా భావించాలి. ఎవరైనా మనని ఇబ్బంది పెడుతున్నారు అంటే అది గ్రహదోషంగా భావించాలి. ఆ వ్యక్తుల మీద మనం చెడుగా ఊహించడం కంటే కూడా గ్రహధ్యానం చేసుకునే క్రమంలో కనుక మనం ఉన్నట్టయితే సమాజంలో మంచి జరుగుతుంది. సమాజంలో మంచి జరగడానికి చెడు జరగడానికి గ్రహాలే కారణం. ఉత్తమ కార్యాచరణ ఉన్నది. చైతన్యవంతంగా గడుస్తుంది. యోగ్యతను అనుసరించి నిర్ణయాలు తీసుకోండి. మంచి బంగారు భవిష్యత్తు ఉన్నది. లక్ష్య సాధనలో ఎదురయ్యే సమస్యలని ప్రశాంతంగా ఆలోచించండి. పక్కనే పరిష్కారం ఉన్నా కూడా తొందర అనేది కనుక ఉన్నట్లయితే ఒత్తిడి వల్ల ప్రశాంతత లోపిస్తుంది. తద్వారా మనకి భవిష్యత్తు చక్కగా ఉండదు. మంచి భవిష్యత్తు కోసమే బంధుమిత్రుల సలహా మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టండి. తప్పక విజయం వరిస్తుంది. ధైర్యం మిమ్మల్ని గొప్ప మార్గంలో నడిపిస్తుంది. మనం ఒక పని చేయాలనుకుంటాం, కానీ ఆ పని చేయటానికి అవసరమైనటువంటి ఆలోచన విధానం ఉన్నప్పటికీ కూడా ధైర్యం చేయలేం. ఒక్కొక్కసారి ధైర్యం చేస్తే ఆ ఫలితం బాగా వస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని ప్రార్థించడం చాలా అవసరం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఆంజనేయ స్వామి వారి సందర్శనం వల్ల మేలు కలుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ప్రధానంగా అష్టమ రాశిలో శని సంచారము, ద్వాదశ రాశిలో కుజ సంచారం. కుజుడికి కందులు దానంగా ఇవ్వాలి, శనికి నువ్వులు దానంగా